దేవునికి చెప్పుకున్నట్టుగా నీలో ఉన్నటువంటి బాధ, నీలో ఉన్నటువంటి విజ్ఞాపన, నీకున్నటువంటి సమస్య, నీకున్న కష్టాన్ని ఒక తండ్రితో ఏ విధంగా చెప్పుకుంటున్నావో అదే విధంగా చెప్పు. ఈరోజు నీకు ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాన్ని తీసుకొచ్చి దేవుడి పాదాల దగ్గర పెట్టు. దేవుడితో కాసేపు ఆ బాధ గురించి మాట్లాడు. అసలు ప్రార్థన చేయాలని అడుగుతున్నావు కదా, ఈ విధంగా ప్రార్థన చేయి. లేని వాటిని ఉన్న వాటిగా చూడు. నువ్వు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆశపడేది నీ దగ్గర లేదు, నువ్వు కోరుకున్నది నీ దగ్గర లేదు, నువ్వు ప్రార్థన చేస్తున్నది నీ దగ్గర లేదు, నువ్వు దేవుడి సన్నిధిలో ఏదైతే అడుగుతున్నావో అది నీ దగ్గర లేదు. కానీ ఒక్క మాట విను, లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు మన దేవుడు. వాటిని చూడు, యేసు క్రీస్తు నామంలో ఆజ్ఞాపించి వాటిని. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు తప్పకుండా నీ పక్షాన్ని నిలబడతాడు. దేవుడు తప్పకుండా నీకు సహాయాన్ని పంపించి ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటాడు.